నూరు మొనగాడు మనసున్న మహారాజు నాయుడు బావా. నాయుడు బావా? అవునక్క. ఊరి వాళ్ళందరూ కష్టం అన్నా కూడా పట్టుబట్టి మరి నాన్నగారి పేరు మీద హై స్కూల్ కట్టడానికి తన పొలాన్ని ఫ్రీగా ఇచ్చాడు. అంతేకాదమ్మా, ఊరి జనాలందరినీ ఒప్పించి డబ్బులు కూడా వసూలు చేశాడు. రేపే శంకుస్థాపన చేయబోతున్నాడు. దానికి మీ కుటుంబం మొత్తాన్ని పిలవమని నన్ను పంపించాడు. నిజంగా చాలా మంచి పని చేస్తున్నాడు. మంచితనంలో, మంచి మనుషుల్లో, మంచి చేయడంలో తనకి తానే మించిపోతున్నాడు. నాయుడు బావ తలపెట్టిన ఈ గొప్ప పనికి మేము చేతులు కలుపుతాం, చెయ్యందిస్తాం. నాయుడు బావ అంత గొప్ప పని ఏం చేశాడమ్మా? రాజావారి వారసుడుగా మీరు చెయ్యాల్సిన పని తను చేస్తున్నాడు కదా బాబు. ఏంటది? తన 2 ఎకరాల పొలంలో వెంకటపతిరాజు మెమోరియల్ హై స్కూల్ కట్టించబోతున్నాడు. దానికి మీ అందరి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించబోతున్నాడు బాబు. మనం చేయలేని పని అతను చేస్తున్నాడంటే నిజంగా అతను అభినందించాలి. ఊరి జనం అందరూ చందాలు వేస్తేనే కదా అతను కూడా కట్టించగలిగేది. సరే, రేపు శంకుస్థాపనకు వస్తానని చెప్పు. సుకన్య, సుకన్య, ఏంటండి? నిన్న నీకు ఇచ్చిన బ్రీఫ్ కేసు తీసుకురా. అలాగేనండి. తేలిగ్గా ఉందేంటి? ఏమండి, త్వరగా రండి. ఏమండి? ఏమండి? ఏంటి అరుస్తున్నావు? ఏమైంది? డబ్బు పోయిందండి. ఇంట్లో పెట్టిన డబ్బు కనిపించకపోవడం ఏంటి? అది అసలు కంపెనీ డబ్బు. కొంపలు మునిగిపోతాయి. ఎక్కడ పెట్టావో సరిగ్గా వెతుకు. మీరిచ్చిన సూట్ కేసుని ఇలాగే బీరువాలో పెట్టానండి. ఓ మై గాడ్, పోయింది 100, 1000 కాదు, 10 lakhs. అసలు బీరువాలో పెట్టిన డబ్బు ఎలా పోతుంది? అంటే నేనే నొక్కేసి పోయిందని అబద్ధం చెప్తున్నానంటారా? అదంతా నాకు తెలీదు. ఆ డబ్బులు దొరకపోతే మాత్రం నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అర్థమైందిలేండి, మీకు నా మీదే అనుమానం. ఉండండి, ఇంటి దొంగ ఎవరో ఇప్పుడే తేల్చేస్తాను. ఎలా తెలుస్తావు? ఈ ఇంట్లో ఉన్న అన్ని గదులు వెతుకుతాను. పోయిన డబ్బు ఎవరు తీశారో రుజువు చేస్తాను. ముందుగా మన గది వెతుకుతాం. రండి రండి రండి. చూసారు కదండి, నా గదంతా వెతికండి, ఎక్కడ కనబడలేదు. ఇప్పుడు అపన్న గది వెతుకుదాం, పదండి. చూసారు కదా, ఆ పన్న గదిలో కూడా లేదు. ఇక మిగిలింది అత్తయ్య గారి గది. మదన, ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో గుర్తుంటే మాట్లాడుతున్నావా? అనుమానించేటప్పుడు అవతల వ్యక్తి ఎవరో ఆలోచించుకొని మరీ మాట్లాడు. ఈ విషయంలో మా అమ్మ పేరు వస్తే నేను క్షమించను. ఇది మరీ బాగుంది. సెల్ ఫోన్ దొంగ ఎవర్రా అంటే జేబులు తడుముకున్నట్టు ఏ తప్పు చేయనప్పుడు అంత ఉలికిపాటు ఎందుకు? ఇది ఉలికిపాటు కాదు వదినా, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మగౌరవం. మా కుటుంబం ఏంటి, మా అమ్మ వ్యక్తిత్వం ఏంటి, మీరు వేస్తున్న నిందేంటి?
ఎంత ధైర్యం లేకపోతే మా అమ్మ గది వెతుకుతానంటారా? చూస్తావేంటన్నయ్య? మా అమ్మని అనుమానించడానికి నీకు నోరెలా వచ్చిందని మీ ఆవిడకి గట్టిగా గట్టి పెట్టు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆపుతారా మీ డ్రామాలు? నిజంగా ఆ డబ్బు గురించి మీకేం తెలియకపోతే గది వెతకడానికి ఒప్పుకోండి. లేదంటే ఆ డబ్బు మీరే తీశారని. అక్కర్లేదు, నా గది వెతుక్కోండి. అది కదమ్మా. వెతకని అపర్ణ, అప్పుడైనా నిజం తెలుసుకుంటారు. ఇంకా చూస్తావేంటి సుకన్య? వెళ్ళి వెతుకు. పాదండి, రండి. ఏది దొరికిందా? నీ అనుమానం తీరిందా? ఇప్పటికైనా అర్థమైందా నీ అనుమానం తప్పని? ఈ డబ్బు ఎవరిది? మీదా మీ అమ్మదా? అసలు నా గదిలో ఉండాల్సిన 10 లక్షలు మీ గదిలోకి ఎలా వచ్చాయి? ఏం మాట్లాడుతున్నావు వదినా? అంటే ఆ డబ్బు మా అమ్మ దొంగతనం చేసిందా అని నేననలేదు. ఈ మూటలో ఉన్న డబ్బే చెప్తోంది. షటప్! దొంగతనం చేయాల్సిన కర్మ మాకేంటి? అసలు మేమెందుకు తీస్తాం? ఏముంది, నిన్న మీ నాన్నగారి పెద్ద కర్మ చాలా ఘనంగా జరిపిద్దామనుకున్నారు కదా. దానికి మీ అన్నగారు డబ్బిస్తారో ఎవరోనని తీసుండొచ్చు. లేకపోతే నాయుడు బాబా హై స్కూల్ కట్టిస్తున్నాడు కదా, దానికోసమైనా తీసుండొచ్చు. వదినా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే చాలే, తగ్గించండి. సిగ్గులేని పని చేసిందే కాకుండా పైగా దబాయింపు ఒకటి. అలా బెల్లం కొట్టిన రాయిలా చూసారేంటండి? డబ్బు చూసారుగా, ఏం చెప్తారో చెప్పండి. ఏంటమ్మా ఇది?